11 మండలాలు మిగిలాయి. మదనపల్లికి ఏ అర్హత లేదో చెప్పండి. అన్ని అర్హతలు ఉన్నాయి. కడప జిల్లాలో 2 కాకుండా 3 చేసుకో, నీ కర్మది, ముఖ్యమంత్రి గారి కర్మ, మనకు అనవసరం. ఇక్కడ మనకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? చిత్తూరు జిల్లా 2గా చేసిండొచ్చు. 14 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. చిత్తూరు అట్లే పెట్టి మదనపల్లిని ఒకటి చేసిండొచ్చు. 7 కాన్స్టిట్యూన్సీ సరిపోయింది మనకు. మనం చాలా ఆలోచించాలి ఇవన్నీ కూడా. రామచంద్రరావు పదవులు శాశ్వతం కాదు. ఇవి ఎందుకు ఉంటాయి? ఈ పదవులన్నీ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడుండే ఎమ్మెల్యే చిత్తూరు రామచంద్రరావు గారు కానీ, ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే కానీ, గౌరవనాథ్ రెడ్డి కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరావు కానీ, మిథున్ రెడ్డి కానీ చిత్తూరు గెలుచుకున్నారు. ఎలాంటి ఓటుకు మటుకు మనం వేయాలంట. ఎవరు మదనపల్లిలో ఓటు వేయాలా, తమలపల్లిలో ఓటు వేయాలా, పీలేరావు వేయాలా, పుంగూరు వేయాలా? కానీ ఆ కలెక్టర్ ఎస్పీ చిత్తూరు అంట. చిత్తూరులో ఓటు వేసుకోమంటే పోతుంది. మనం ఓటు వేసేది వచ్చే ఎవరు? చిత్తూరు ఎంత దొంగ బాధ్యత మాది. ఇక్కడ ఉండే పార్టీ